మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము బైబిల్ ఉన్న వారందరూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, మరలందరూ చెప్పండి, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ రాత్రి ఈ చదవబడిన వాక్య భాగంలో యేసు వైపు చూచుచు, చెప్పండి, యేసు వైపు చూచుచు అనే మాటను ఈ సిలువ ధ్యానాల్లో, ఈ ఉపవాస ప్రార్థనలో మనము లోతైన ఆత్మ సంబంధమైన విషయాలు ధ్యానం చేసుకుందాం. యేసు వైపు చూచుచు అనే మాటలో ఆయనను చూచేటప్పుడు ఎలా చూస్తున్నాం, ఏమనుకొని చూస్తున్నాం? యేసు ప్రభు అంటే ఎవరు? అమ్మా, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 27:3. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిత్యమున దానికి నేను నీరు కట్టచున్నాను. దేవుడు అంటున్నాడు, యెహోవా అనే నేను ప్రతి నిత్యము దానిని కాపుగాస్తా ఉన్నా. ఆమేన్. దేవుడు మనల్ని ఎలా కాపుగాస్తున్నాడో చెప్పాలి. ప్రతి నిత్యం. ఎప్పుడు? రెండో మాట ఏంటో తెలుసా? దానికి నేను నీరు కట్టుచు ఉన్నా. దాని మీదకి ఎవడు రాకుండా కంచె వేశా. దేవుడు అలాంటి దేవుడు మనకి. మరి ఆ దేవుని నువ్వు ఎలా చూస్తున్నావు? ఆయన మనల్ని కాపు కాచే దేవుడు, నిత్యము కాపు కాచే దేవుడు. ఆయన మనల్కి నిత్యము నీరు కట్టి ఎవడు మన మీదికి రాకుండా మన చుట్టూ కంచె వేసే దేవుడు కదా. మరి ఆ దేవుని నీవు ఎలా చూస్తున్నావు? ఆలోచించము. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో మన మధ్యలో ఉండే దేవుడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఆయన మనలో ఉండే దేవుడు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ప్రకారము మనతో ఉండే. మరి నువ్వు ఎలా చూస్తున్నావు? 7 విషయాలు మనం చూద్దాం. మొదటగా చూడండి, ఆయనను పసిబాలునిగా చూడాలి. ఆమేన్. చూడండి, క్రిస్మస్ వచ్చేసరికి యేసు ప్రభువును మనం ఎలా చూస్తామో పసిబాలునిగానే చూస్తాం. ఇంకా చెప్పాలి, ఎన్నడూ రానివాళ్ళు క్రిస్మస్ పండగ రోజు చెప్పాలి మందిరానికి వారం రారు. ఎప్పుడు వస్తారు? క్రిస్మస్ పండగ ఇవాళ, ఏంటిది క్రిస్మస్ పండగ అని ఎన్నడూ రానివాడు కూడా ఆ రోజు వస్తాడు. అతని ఉద్దేశంలో యేసు ప్రభు అంటే
పసిబాలుడు అని ప్రభు పుట్టినరోజు అని మందిరానికి వస్తాడు. మంచిదే. గొప్ప దైవజనుడు అన్నాడు, యేసు ప్రభు వారు పుట్టిన మాసము ఆనంద మాసము. ఆమె ఆ నెలకి ఏం పేరు? అందుకని క్రిస్మస్లో ఎవరికి ఆనందము కొరత ఉండదు. కొత్త బట్టలు వస్తాయి, క్రొత్త పిండి వంటలు, వాస్తవం కదా ఇది, క్రొత్త పిండి వంటలు వస్తాయి, ఇళ్ళంతా కొత్తగా చేస్తాము, అవసరమైతే రంగులు వేస్తాము, అన్నీ క్రొత్తగా ఉంటాయి. ఇదందరికీ సంతోషకరమైన నెల. క్రిస్మస్ నెల ఏ నెల చెప్పండి? ఆనందమాసం. వీళ్ళరా, ఒక ఆత్మీయ కుమార్తె అమెరికాలో మరణ పడకలో ఉంటే డిసెంబర్ 2 చనిపోతుందని చెప్పారు డాక్టర్. డిసెంబరు 2వ తారీఖు, అంతకు ముందే ఒక నెల నుండి హాస్పిటల్లో ఉంది. 2వ తారీఖు చనిపోతారు, ఇంటికి తీసుకెళ్ళండి. ఆ కుటుంబము కొరకు కొన్ని వందల మంది ప్రార్థిస్తున్నారు. ఆమె అంటే అంతమందికి ఆ కుటుంబం సహాయం చేస్తూ ఉంటుంది. క్రిస్మస్ వస్తే ఆ వందల మంది సేవకులకు, కుటుంబాలకు బట్టలు పెడతారు, గిఫ్టులు ఇస్తారు. అందుకని అందరూ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళందరికీ వాళ్ళ తల్లి గారు ఫోన్ చేసి పెద్దగా ఏడ్చుకుంటూ, ఒక్కతే కుమార్తె, డాక్టరు అమెరికాలో ఉంది, పెద్దగా ఏడుస్తాయా, నా కుమార్తె బ్రతకాల, ఆమె చనిపోతే నేను తట్టుకోలేనని పెద్దగా ఏడ్చి అందరికి చెప్పేసరికి అందరూ ప్రార్థన చేశారు. నేనేమని చేశానో తెలుసా? ఈ నెల ఆనంద మాసమయ్యా, డిసెంబర్ నెల అంటే ఆనంద మాసమయ్యా, ఆ కుటుంబానికి ఆనందము లేకుండా చెయ్యొద్దు. ఆమె దేవుడు ఆ మరణాన్ని ఆ నెల ఆపాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. తర్వాత ఇక జనవరిలో చనిపోతుందని చెప్పారు మరణం. ఇప్పుడు చెప్పాలి, మరణం ఎవరి చేతుల్లో ఉంది? జనవరిలో చనిపోతారా, మీరు ఇంటికి తీసుకెళ్ళండి, ఇంకా లాభం లేదు. మరలా నేను ప్రార్థన చేసిన వాస్తవం ఇది, ప్రభువా క్రొత్త సంవత్సరం. ఆమె క్రొత్త అంటే ఎవరికైనా సంతోషమే, ఆనందమే. ఈ క్రొత్త సంవత్సరముల ఇంటిలో మరణపు మాట వినబడకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ నెలలో చనిపోలే. ఆమె చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. గమనించండి, ఇక డాక్టర్లేమో లాభం లేదంటున్నారు. జనవరి కూడా దాటిపోయి, ఇక ఫిబ్రవరి వచ్చింది, 19వ తేదీ చనిపోయింది. అయితే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనలని ప్రతి నిత్యము కాపుగాస్తూ, అంతేకాదండి, ఆయన పసిబాలునిగా ఉన్నాడు. ఆ పసిబాలునిగానే చూడమాక నువ్వు. డిసెంబర్లోనే ఆనందిస్తున్నావు, అంతటితోనే ఆనందం ఆగిపోకూడదు. ప్రభు వచ్చే వరకు మేలులో ఆనందించాలి, కీడులో ఆనందించాలి, శ్రమల్లో దేవుణ్ణి స్తుతించాలి, సుఖములో దేవుణ్ణి అది నేర్చుకోవాలి. బాలుడిగానే చూసి, ఇక బాలుడిగానే మరలా డిసెంబర్ వస్తే తప్ప మందిరానికి రాని వాళ్ళు ఉన్నారు చాలా మంది, తెలుసా? పండగ క్రైస్తవులు అంటారు వాళ్ళని. ఏ క్రైస్తవులు? పండగ వస్తే వస్తారు, లేకపోతే క్రిస్టమస్, ఈస్టరు, అంతే కదా, గుడ్ ఫ్రైడే, ఈ మూటికి వస్తారు, ఇంకా తర్వాత రా. వాళ్ళ లెక్కలో అప్పుడే దేవుడు, ఆటి వరకే దేవుడు, అప్పుడే ప్రభు అనేది వాళ్ళ ఆలోచన. బాలునిగానే చూస్తున్నాం, మంచిదే, కానీ అంతవరకు ఆగిపోకూడదు. చూడండి, మత్తయి సువార్తలో మనం గమనిస్తే, ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చిన, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై
ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని ఓలమును కానుకలుగా సమర్పించి తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభువును బాలునిగా చూసి వారు ఆరాధించి స్తుతించి ఆయనను పూజించి కానుకలు అర్పించి వెళ్ళారు. వీళ్ళు జ్ఞానం. లూకా సువార్త 2వ అధ్యాయము 15, 16 వచ్చిన ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేశారు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూశారు, సంతోషించారు. అంతటితో వారి భక్తి ఆగిపోవాలా? ఆమె క్రిస్టమస్కు మందిరానికి వచ్చి ఆగిపోతే నీ భక్తి ఏమైంది అంతటితో? అంటే ప్రభు బాలుడిగానే తెలుసా నీకు? కొంతమంది బాలునిగానే చూస్తున్నారు. క్రిస్టమస్కు మాత్రమే మందిరానికి వస్తే ప్రభు నీకు ఎలా తెలుసు? బాలునిగానే. ఈ గొర్రెల కాపరులు యేసు ప్రభు నుంచి చూసి ఆయన తొట్టిలో పడుకొని ఉంటే బాలుడిగా చూసి సంతోషించి వెళ్ళిపోయారు. ఇక అంతటి తాగిపోతే వాళ్ళ భక్తి ఈ యేసయ్యను బాలునిగా చూసే భక్తి. గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా చూడండి ప్రియులరా, స్వస్థపరిచే దేవునిగా చూడాలి. యేసు వైపు చూచుచు అనే మాటలో బాలునిగా చూడాలి. రెండవది స్వస్థపరిచే. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనము నుండి కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేశారు. కానీ ఫుల్లుగా జనాలు ఉన్నారు. యేసు ప్రభు చుట్టూ జనాలు మస్తుగా ఉన్నారు. అందువల్ల వాళ్ళు లోపలికి తీసుకెళ్ళడానికి సాధ్యము కాదు. 4 మనుషులంట ఒక మంచం మీద ఒక అతన్ని ఎత్తుకొని వచ్చారు. ప్రభు చుట్టూ జనాలు ఉన్నారు. ఇళ్ళంతా నిండిపోయింది. ఆయన తీసుకెళ్ళడానికి సాధ్యము కాదు. ఆ ఇంటి వాళ్ళని అడిగి ఇంటి మీదకెక్కి పెంకులు తీసి మంచముతోటే యేసయ్య ఉన్న దగ్గరికి అతన్ని ఏం చేశారు? ఎంత విశ్వాసం! అరే చుట్టూ జనాలు ఉన్నారు, ఇప్పుడు ఏం పోదాము, ఇంకొకసారి చూద్దాం పదా అని వెనక్కి వెళ్ళిన వాళ్ళు యేసు ప్రభువును స్వస్థపరిచే దేవునిగా చూస్తున్నారు. స్వస్థపరుస్తాడు ఈయన. ఎలాగైనా సరే ఇతన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. బా ఎంత విశ్వాసం! యేసు ప్రభు వారు ఆ ఇంట్లో మధ్యలో కూర్చొని బోధ చేస్తుండో పైన నుంచి ఏమొచ్చింది? మంచము దిగి వచ్చింది. మంచములు ఎవరున్నారు? పక్షవాయువు కలిగిన మనుష్యుడు. యేసు ప్రభు వారు అతనిని స్వస్థపరిచారు. స్వస్థపరిచి ఏం చెప్పాడో తెలుసా? నువ్వు ఎలా వచ్చావయ్యా అంటే, 4 పైనుండి మంచముతో పాటు క్రిందకి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నువ్వు మంచం ఎత్తుకొని ఇంటికి చప్పట్లు కొట్టి ప్రభువును. ఎంత అద్భుతమండి! వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు చెప్పాలి. ఒకళ్ళిద్దరు కాదు, చెప్పండి ఎంతమంది? 4 మోసుకోవచ్చు. పోయేటప్పుడు మోసకొచ్చిన మంచాన్ని మోసుకొని వీళ్ళు ఎలా చూస్తున్నారు? ప్రభును స్వస్థపరిచే దేవునిగా చూస్తున్నారు.
ఈ రాత్రి నువ్వు నేను ఆలోచించాలి, మరి నువ్వెలా చూస్తున్నావు? ఆమె చిన్న జ్వరం వస్తే కూడా ముందు ప్రభువుని అడగను, తర్వాత ప్రార్థన, ముందు ట్యాబ్లెట్, ముందు డాక్టరు, ముందుగా లోక సంబంధమైన ప్రయత్నాలు. వీళ్ళు నడవలేని స్థితిలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి యేసు ప్రభువారంటే స్వస్థపరిచేవాడు అలా చూశారు. ప్రియులారా, నీ ఇంటిలో ఉన్న అనారోగ్యాన్ని మొదట ప్రభు చేతికి అప్పగించు. ఇంకా చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఈ వాక్యం అంటే చాలా ఇష్టం నాకు, చదవాలి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో, బైబిల్లో కూడా మాట రాశాడు, ఏమని? తిప్పలు పడ్డదంటే. ఏం పడ్డది? ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యర్థం చేసుకొని ఎంత మాత్రము దాని వలన ప్రయోజనము లేక మరింత సంకటపడినంటే వ్యాధి ఏమైంది? ముదిరిపోయింది, పెరిగిపోయింది. ప్రియులారా, యేసు ప్రభు వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముచ్చుకుంది. ఆమెకున్న వ్యాధి స్వస్థపరిచి, ఆమె ఎలా చూసిందో ప్రభువుని చెప్పాలి, స్వస్థపరిచే దేవునిగా చూసింది. ఆమె ఎలా చూసిందామా? యేసయ్య అంటే చెప్పాలి స్వస్థపరిచేవాడు. అది ఏ వ్యాధన్నా కానీ 12 ఏళ్ళు ఏ డాక్టర్ బాగు చేయలేదైనా సరే, తనకున్నదంతా వ్యయం చేసుకున్నదైనా సరే, యేసయ్య అంటే చెప్పాలి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతాను అనుకో. ఆమె విశ్వాసం చూడండి. మరి నీ విశ్వాసం నువ్వేమనుకుంటున్నావు? యేసయ్య స్వస్థపరిచేవాడని ఆయనను యేసు వైపు చూచుచు అనే మాటలో నువ్వేమని చూస్తున్నావు? ఆయన స్వస్థపరిచే, ఆమె ఆయన బాలుడైన దేవుడు. రెండవది చెప్పాలి, ఆయన స్వస్థపరిచే. నేను అనుకుంటాను, ఆమె ఇక ఇదే నాకు లాస్ట్ అనుకుంది, ఇక ఇదే తప్ప నాకు మార్గము లేదు. ఎందుకో చెప్పండి? తనకున్నదంతయు అయిపించుకుంది. బైబిల్ ఉందమ్మా, ఎన్నో తిప్పలు పడి అనే ఇంకొక సువార్తలో రాశారు, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, డబ్బులు అయిపోయినాయి కానీ వ్యాధి. చివరగా యేసు ప్రభు గురించి విని వెనకాలొచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకేమొచ్చింది అనుకుంది? స్వస్థత. అంటే ఆమె దృష్టిలో యేసయ్య స్వస్థపరిచే. మరి నీవు యేసు వైపు చూస్తున్నావు, ఏమనుకుంటూ చూస్తున్నావు? ఆయన క్రిస్టమస్కు పనికొచ్చేవాడని చూస్తున్నావా? లేకపోతే ఆయన స్వస్థపరిచే దేవుడని విశ్వాసంతో చూస్తున్నావా? ఆలోచించు. ఆమె వణికిపోతుంది వ్యాధి బాగయ్యేసరికి. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్పాలి, తెలివి కల్లోలు చెప్పాలి. యేసయ్యలో ఉన్న ప్రభావము మనము పట్టుకుంటే తట్టుకోలేము. ఆమె ఆయన వస్త్రపు చెంగలా ముట్టితే వ్యాధి పోయింది. ఆమె వణికిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభు వెంటనే ఇలా చూసి అన్నాడు, నాలో నుండి ప్రభావము వెళ్ళిపోయిందయ్యా, ఎవరో నన్ను ముట్టుకున్నారు. పేతురు అన్నాడంటయ్యా, చాలా మంది నీ మీద పడుతున్నారు, జనాలందరూ నిన్ను అంటుకుంటున్నారు, వీళ్ళలో ఎవరని చెప్పగల? అప్పుడు ఆమె వచ్చి అంటుంది, తనకు జరిగినదంతా యేసయ్యకు చెప్పి. ప్రియులారా, యేసయ్య అంటే బాలుడే కాదు, స్వస్థపరిచే. ఆమె మూడవ మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆశ్చర్య కార్యములు చేసే. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా 9:6. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆ ఆశ్చర్య ఎప్పుడు వినడమేనా? చెప్పాలి. ఎప్పుడు ఆశ్చర్యకరుడని వినడమేనా? నీ జీవితంలో కూడా నీ ఒక ఆశ్చర్య కార్యాన్ని చూచుదువుగాక. వాళ్ళు చేశారు, వీళ్ళు కొంచెం, వాళ్ళు సాక్ష్యం చెప్పి వీళ్ళు సాక్ష్యం చెప్పి మాకు ఆశ్చర్య కార్యాలు చేశాడంటే వినడమే కాదు, నీవు కూడా విశ్వాస జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని చూడాలి. ఆమె ఆమె అది నిజమైన భక్తి. విశ్వాస యాత్రలో ఖచ్చితంగా ఏదో ఒక ఆశ్చర్య కార్యాన్ని చూడాలి. రాత్రి మనం చెప్పుకున్నాం, ఆమెను అడిగారనికి ఎవరన్నా ఏమని చెబుద్ది? ఆ తాళాలు అందులోకి ఎట్లొచ్చినాయో నాకు తెలుసా. ఆ తాళాలకు అంత పని చేస్తాడన్న సంగతి కూడా ఆమెకి, తాళాల ద్వారా ఇబ్బంది పెడదామనుకున్న సంగతి ఆమెకి దేవుడు ఆమె జీవితంలో చెప్పాలి. ఏ కార్యము? ఆశ్చర్య కార్యాన్ని. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు మన దేవుడు. ఆమె ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితాల్లో ఉండాలి. మనందరి జీవితంలో. వాక్యములో చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకము కలవు. అంటే బైబిల్లో రాసినయే కాదు, ఇంకా అనేకము కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాస్తే ఆ గ్రంథానికి భూలోకము సరిపోదు. ఇప్పుడు నిన్ను లేపి, అమ్మ వినండి, నిన్ను లేపి మైకిచ్చి ఒక ఆశ్చర్యకార్యం చెప్పమంటే ఒకటి కాదయ్యా, చాలా ఉన్నాయని అనాలి. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. అబ్బే నాకేమీ లేదన్నాం అనుకో, నీ అంత దరిద్రురాలు దరిద్రుడు ఈ లోకంలో ఒక్కడు కూడా ఒక్క ఆశ్చర్యకారమైన ఉండదా? ఆశ్చర్యకరుడు నా దేవుడని నువ్వు చెప్తున్నావే, ఒక ఆశ్చర్య కార్యమైన నీ జీవితంలో ఉండొద్దా? ఆలోచించు. అదా సుబ్బరాయుడిని కదిలిస్తే చెబుతా, అయ్యా యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక నా కొడుకు పెళ్ళయింది చెప్పాలి. ఇంకా మనవడు ఎందుకు, పిల్లోడు కూడా ఆశ్చర్యకార్యం చెప్తున్నాడమ్మా. మరి నువ్వు, మరి నేను రోజంతా వివరించిన సమయము చాలనన్ని ఆశ్చర్య కార్యాలు మనము పొందుకొని ఉండి మన దేవుడు ఆశ్చర్యకరుడని సాక్ష్యము చెప్పాలి. ఆమె మొన్న కాలు చెప్తుందయ్యా, నా కూతురు ప్రసవించడానికి వచ్చింది. డాక్టర్లు ఏమో వారం వచ్చి ముందే జారమన్నారు. హాస్పిటల్లో 15,000 అడుగుతుండ్రు. నా దగ్గర 15 పైసలు కూడా. చూసారా? మరి ఎట్లా చేయాలి ప్రభుని? ప్రార్థనే నాకున్నది అమంటుంది. నాకున్నదంతా భారమంతా ప్రభువు మీద వేసా, హాస్పిటల్లో చేర్చలా. నువ్వెట్లనైనా చెయ్యయ్యా, ఇస్తే పిల్లోని అయ్యా, లేకపోతే లేదయ్యా. నా దగ్గర అయితే డబ్బు. వాళ్ళ కూతురు అడుగుతుంది, మరి రేపు వెళ్ళాలిగా హాస్పిటల్కు. హాస్పిటల్ లేదు, ఏమి లేదు, ప్రభువుని అడుగు. ఆమె డాక్టర్లు అలా చెప్పారు, డాక్టర్లు చెప్పారు. మన ప్రభు ఏం చేస్తాడో చూద్దాం, ప్రార్థన చేద్దాం. చూసారు అద్భుతం? అసలు హాస్పిటల్ లేదు, ఏం లేదంట. ఈ మీద ఊరికి పోయి వచ్చేళ్ళకి ప్రసవించున్నదంట. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ.
ఆమెకు మైక్ ఇస్తే ఏం చెబుతుంది? దేవుడు మాకు ఆశ్చర్య కార్యము వింటున్నాం, తింటున్నాం. మనం కూడా చెప్పాలా? ఆమె మనందరి జీవితాల్లో ఏముండాలి? కనీసం ఒకటై, కనీసం రెండైనా, కనీసం కొన్ని అయినా ఖచ్చితంగా ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. యేసు వైపు చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? ఆయన బాలుడని చూస్తున్నాం, ఆయన స్వస్థపరిచే దేవుడని చూస్తున్నాం, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే. అవంటుందయ్యా, అసలు నేను లేనయ్య దగ్గర, నేను లేకుండానే దేవుడుండి నా కుమార్తెకు ప్రసవం చేశాడు. కష్టం లేదు, ఏమి లేదు, అది సులువుగా కాన్పోయిందయ్యా. పండంటి మగబిడ్డను దేవుడు ఈ ఆశ్చర్యకార్యం. ఎంత ఆనందంగా చెప్తుంది. డాక్టర్లేమో ప్రసవించడం కష్టం, 10-15 రోజులు ముందే జారాలి హాస్పిటల్, 15,000 కట్టాలి. ఈమె కాడ పైసే కూడా ప్రభువు మీదే ఆధారపడింది. ప్రభువే సహాయము. ప్రియులారా, మన దేవుణ్ణి మనం ఎలా చూడాలో తెలుసా? నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే. షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు చెప్పారు, అయ్యా మీరు నమస్కరించకపోతే మీకు అగ్ని గుండం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఓ రాజా, ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీ బొమ్మకు మాత్రం మేము. ఆశ్చర్యకార్యం చేశాడు దేవుడు. ఏం చేశాడో చెప్పాలి. వాళ్ళతో పాటు ఆయన కూడా వచ్చి అగ్నిలో సంచరిస్తాడు. వాళ్ళకు మైక్ ఇచ్చామనుకో, ఎంతసేపు అయినా మా గంట సేపు చెప్తా, అగ్ని మమ్ములను అంటుకోవాలి, అగ్ని వాసన మమ్ములను, అగ్ని వాసన లంటకుండా అబేద్నెగోలతో నిండిన దేవా. ఎంత మంచి వాక్యం, ఎంత మంచి దేవుడు. అగ్ని వాసన అంటకుండా. వాళ్ళు బయటకు వచ్చినాక 4 రకాల ప్రజలు, 4 రకాల అధికారులు పరీక్షించారు వాళ్ళ శరీరాన్ని. ఏమన్నా వీళ్లకు అగ్ని వాసన అంటుకుంది. ఎంత అద్భుతం. వాళ్ళ వస్త్రాలు కూడా ఏమీ, వాళ్ళు చెప్పగలరు, మా యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేసే. చూడండి 4వ మాట. ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పోషించే దేవునిగా చూడాలి. ఆమె 104వ కీర్తన 27, 28, 29 చరణ. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. కాకులకి ఎవరు పెడుతున్నారు ఆహారం? చెప్పాలి. మా ఏదో పూర్వం ఒక సామెత ఉంది, కాకి కూడా ఎడమ చేతి ఒక మెతుకు ఎయ్యరంట కొంతమంది. మరి ఎట్లా బతుకుతున్నాయి అవి? దేవుడంట గుప్పిలి విప్పి వాటికి ఆహారమును. ఉదయం లేవగానే పక్షులు కిచకిచమనే దాంట్లో అర్థం తెలుసా? ప్రభువా ఈరోజు మమ్ములను పోషించయ్యా. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. పక్షులు ఆ మాట అంటున్నాయి కానీ మానవుడు ఆ మాట అనడం. ఉదయం లేస్తే అమ్మా, ఉదయం లేస్తే నీ నోట నా నోట రావాల్సిందేం తెలుసా? ప్రభువా ఈరోజంతా నీ సన్నిధి నాతో ఉంచయ్యా, ఈరోజంతా నీవు నన్ను నడిపించయ్యా, ఈరోజు నన్ను పోషించయ్యా. ఆమె యేసు వైపు ఎలా చూడాలి నువ్వు? ఆయన పోషించే దేవుడు. బైబిల్లో 5 రొట్టెలంట మా 2 మీరు మర్చిపోతారు, చిన్న చేపలని ఉంది బైబిల్.
చేపలు వేరు. తేడా ఉందా లేదా? కానీ ఆయన ప్రార్థన చేసి విరిచి వడ్డించమంటే 5,000 మంది తిన్నారు. ఆమె ఇంకా 12 గంపలు నీటిపోయి. చెప్తావా నీ జీవితంలో సాక్ష్యం? ఇప్పుడు వాళ్ళని పిలిచి మైకిచ్చి సాక్ష్యం చెప్పమంటే యేసయ్య పోషించే దేవుడు. రేపటి కొంటాయి బియ్యం, ఎల్లుండి కొంటాయి బియ్యం, నెల కొంటాయి బియ్యం. వాటి గురించి అసలు మనం ప్రార్థనే చెయ్యం. మొన్నొక రోజు ఉదయాన్నే ఒక ఆయన కారు వేసుకొని వచ్చాడు. అమ్మా ఏంటిది? అయ్యా అయ్యా అన్నా అన్నా అని పిలుస్తుంటే నేను వెళ్ళా. గేటు తీయగానే కారులో ఒక ఆయనుండు డ్రైవర్ వచ్చి, అయ్యా ఆయనకు బియ్యం కావాలంట, కొద్దిగా పెట్టమన్నా. శ్రీశైలం వెళ్తున్నాడు, బియ్యం కావాలా, కొంచెం పెట్టమన్నా. నేను మరి అది పొరపాటు మంచిదో కానీ అయ్యా నేను పాస్టర్ గారిని పెట్టని లేదమ్మా. కానీ తర్వాత బాధ వేసింది నాకు. అడిగింది ఏంటి? డబ్బులు కాదు. ఏమడిగాడు అతని? అంటే మనకేం చేసిన బియ్యం ఏం చేస్తాడమ్మా? తింటారు, వండుకొని. కాబట్టి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు, ఆహారం అడిగిన వాళ్ళకు, బియ్యం అడిగిన వాళ్ళకు లేదని మనము చెప్పకూడదు. వాళ్ళది ఆకలే, వాళ్ళది కడుపే, వాళ్ళ యొక్క స్థితి మనం చూడాలి. తర్వాత చాలా బాధ వేసి మళ్ళా వస్తాడేమనుకున్నా కానీ ఇదే పని. మళ్ళా ఎందుకు వస్తాడు? దేవుడు మనకు కొన్నిసార్లు అవకాశము ఇస్తాడు. తప్పనిసరిగా మన గుప్పిలి విప్పి మనం ఇతరులకు ఆహారము, నువ్వు తినే దానిలోనంట భాగమియ్యము అని ఉంది. ఆమె నేను మొన్న చెప్పా కదా, ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఏమన్నా తెలుసా? అయ్యా ప్రతి దినం ఆహారము వండేటప్పుడు కొన్ని బియ్యం తీసి నేను అలా వేస్తే ఆ రోజు సమృద్ధిగా ఉండుద్ది, కొరత. ఎప్పుడన్నా ఒకరోజు అలా తీయడం మర్చిపోతే ఆ రోజు ఊరుకో ఒకళ్ళకి అన్నము చాలదయ్యా, అన్నం సరిపోదయ్యా. అప్పుడు నా దేవుణ్ణి నేను క్షమించమని అడుగుతా. దాదాపుకి ఇంకెప్పుడు నేను ఆ బియ్యము తీయకుండా ఆహారము వండను. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం, అది నీకు శ్రేష్టమైన దీవెన. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఎప్పుడు కూడా మనము దేనిలోనైనా దేవునికి భాగం ఇవ్వకుండా మనం అనుభవించకుండా ఉందుముగాక. యేసు వైపు ఎలా చూస్తున్నావు? ఆయన పోషించే. 6వ మాట 5వ మాట చూద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదికి, అంటే శిలువ మీద మన పాపములను భరించి మనలను కాపాడి మనలను రక్షించిన దేవునిగా మనము యేసు వైపు చూడాలి. మనము నశించిపోయేది ఆయనకి ఇష్టం లేక, నశించిన దానిని వెదకి రక్షించడం. అంతేకాదు, పాపులను నేను పిలువ వచ్చాను కానీ నీతిమంతులను నేను, ప్రభువును రక్షకునిగా నువ్వు చూడాలి. పాపముల నుండి విడిపించేవానిగా, రక్షించేవానిగా, కాపాడేవాడిగా, నశించిపోయే వాళ్ళను రక్షించేవాడు మన ప్రభు అని యేసు వైపు ఆ చూపు నువ్వు చూడాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమిచ్చిన యేసయ్యగా నువ్వు చూడాలి. ఆమె ఆయన మన కొరకు ఏమిచ్చాడు? ప్రాణమిచ్చాడు. ప్రాణమిచ్చిన ప్రభువుగా మనం చూడాలి. తెలుసా, ఆయన నీ బదులు, నా బదులు, సర్వ మానవుల బదులు ఆయన శిలువ మ్రాణు మీద తన యవ్వన పరిశుద్ధ రక్తాన్ని కార్చి నీకు నాకు పరలోకపు భాగ్యము ఇచ్చాడు. పాపములకు క్షమాపణ ఇచ్చాడు, పాపముల నుండి విడుదల.
ప్రభువును, ఆయన మనకు రక్షకుడనే రీతిలో ఆయన వైపు మనము చూడాలి. 6వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 11:43. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు కట్టబడి వెలుపలికి, ఆయన అంటే యేసయ్య అంటే ఏందో తెలుసా? మరణము నుండి విడిపించే ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు 33.5 సంవత్సరం జీవించాడు శరీరధారిగా. అందులో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర విధేయుడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరం పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరంలో 3 బ్రతికించాడు. ఆమె ఒకరిని సమాధిలో, ఇప్పుడే చదువుకున్నాం, ఎవరైనా లాజరు. ఇంకొకరిని చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. మత్తయి 9:25. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది, ఆయన అంటే ఏమనుకున్నావు? ఎలా చూస్తున్నావు నువ్వు? చనిపోతే లేపగలిగిన. అమెరికాలో టిఎల్ ఆస్బర్న్ అనే గొప్ప దైవజనుడు ఉన్నా. నేను ఒక్కసారి వినగలిగా దైవజనుని వర్తమానం. ఒక్కమారి కుదిరింది. దేవుడు అంటే అవకాశం ఇచ్చాడు. ఆ రోజు ఎన్ని గంటలు చెప్పాడు తెలుసా? 3 గంటలు చెప్పాడు ఆయన వాక్యం. ఎంత గంటలమ్మా? 3 నిమిషాల్లాగుంది మాకు. ఆయనకు 93 ఏళ్ళు ఉన్నాయి. 3 గంటలు నిలబడి వాక్యం చేస్తే మన తెలుగు వాళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి 3 మారారు. గంటకొకడు మారి నిలబడలేక. వీళ్ళేమో 50 ఏళ్ళోళ్ళు 40 ఏళ్ళోళ్ళు గంట నిలబడలేక మారారు. ఆయన 90 ఏళ్ళు 80 ఏళ్ళు 3 గంటలు నిలబడి చెప్పిన వాక్యం చెప్పకుండా అద్భుతమైన వర్తమానం చెప్తాడు. ఆయనకు దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసు? ఆత్మీయ వరం. చనిపోయిన వాళ్ళను ప్రార్థన చేస్తే చెప్పాలి, చప్పట్లు కొట్టి ప్రభును మళ్ళీ. మంచి మాటలు విన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. అంటే ఆనందం ఉంటే, జీవం ఉంటే. జీవం ఉందా లేదా? అసలు చూడండి, ఉందా? జీవం అంటే ప్రాణం ఉందా లేదా? మీరు జీవం అంటే ఒకటి అనుకుంటారు. జీవం అంటే ప్రాణం ఉన్నోళ్ళు మంచి విషయాలు విన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన అలా బ్రతికిస్తున్నారో కొంతమంది ప్లాన్ చేసుకొని బతుకున్నోన్ని పడుకోబెట్టి, అందరికి చెప్పి ఆ పేట అందరికీ బతుకున్నోని పడుకోబెడుతున్నా, ఆయన వచ్చి నేను బతికిచ్చానంటాడు. కావాలంటే చూడండి, ఆయనంత మోసం ఈ బ్యాచ్ ఉంటుంది, ఏడైనా ఉంటుంది కదా, అన్ని చోట్ల ఉండింది కదండి. ఎప్పుడైతే అలా చేశారో, చనిపోకముందే బ్రతుకున్న ఆయన దుప్పటి కప్పి పడుకోమని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడ్చారంట. అయ్యా నువ్వు వచ్చి ప్రార్థన చేసి బ్రతికి అయ్యా చనిపోయి. సరే వస్తానని రూములోకి వెళ్ళి ఆయన మోకరిల్లాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా వాళ్ళు ఇట్లా ముందే చెప్పేశాడు దేవుడు. ఇక తర్వాత వాళ్ళతో పాటు మౌనంగా వచ్చారు. వచ్చి వాళ్ళు చనిపోయినాడని చెప్పిన ఆయన దగ్గర మోకరిల్లి, ప్రభువా పాపం వీళ్ళు చేసిన మోసానికి, హేళనకు, ఎగతానికి ఇతన్ని చంపితే అయ్యా అతని జీవితం వ్యర్థమైపోద్ది. ఇతను బ్రతికున్నాడు, కావాలని వీళ్ళు ఇలాగా చేశారు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే నువ్వు తీసుకుంటావు, కానీ వీళ్ళు బాగానే ఉంటారు. ఆయన కుటుంబము తండ్రి లేని పిల్లలు అవుతారు, భర్త లేని భార్య అవుతుంది అని కన్నీరు గార్చి ప్రార్థన చేశాడట. అప్పుడు వీళ్ళందరికీ సిగ్గు. వీళ్ళరా మన దేవుడు అవసరమైతే చనిపోయిన వారిని చెప్పాలి బ్రతికించే ఇంకొకళ్ళని బ్రతికించాడు. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. లూకా 7:11.
వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు రాగా ఎవరంట? చనిపోయిన ఒకడు మోసుకొని వస్తున్నాడు. ఇప్పుడు మన భాషలు చదువుదాం. ఆయన ఊళ్ళో పోతుంటే ఎవరు ఎదురొచ్చిర్రు? శవము. ఇక మనమైతే ఎనికి వెళ్ళిపోతుంది, సకినము కాలేదు, శవం ఎదురుగా వచ్చింది, వెళ్ళొద్దురా అని ఒకరికొకరు చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభు అలా కాదు, వచ్చి ఆ శవముకెళ్ళి అలా చూసేసరికి అతనేమో చనిపోయినోడు యవ్వనుడు, ఒక్కడే కొడుకంట, ఆమెమో విధవరాలంటే భర్త. గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ప్రభు వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు, చనిపోయినన్ని బ్రతికించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ప్రియులారా, యేసయ్యను నువ్వు ఎలా చూస్తున్నావు? చనిపోయినను చెప్పాలి, తిరిగి బ్రతికించగలిగిన దేవుడు. అలా చూడాలి, ప్రభువారిని ఆ రీతిగా మనం చూడాలి. అప్పుడే యేసు వైపు చూచుచూ ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తట. ఎలా చూస్తున్నావు? ఆయన ఏమైనా కథ మొత్తం మార్చగలడు. చూసారా? ఆయన ఏమేం చేయగలడు? అలా చెప్ప, ఫలాంది చేస్తాడు, ఫలాంది కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ. అక్కడక్కడ సాక్ష్యాలు వింటుంటే గుండెలు పగిలిపోతాయి. అయ్యా నాకు చదువురా. నేను ఒక ఆయన యూట్యూబ్లో సాక్ష్యం చదువు రాదయ్యా, చదవలేనున్నయ్యా, అయితే బైబిల్ చదవాలని ఆశ ఉందయ్యా. అదే మాట 365 రోజులు ప్రార్థన చేసినట్టు. ఆమె ఎన్ని రోజులు అంటే అర్థమైందో లేదో, సంవత్సరానికి రోజులు 365 రోజులు, సంవత్సరం రోజులు అదే ప్రార్థన అంట. ప్రభువా నేను బైబిల్ చదవాలి, ప్రభువా నేను చెప్పట. సగం మందికి మూడోసారికి చెప్పలేకపోతారు. 365 రోజులు చెప్పాడంట. తర్వాత ఒకరోజు బైబిల్ తెరవగానే చదివాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. దేవుడు ఏమైనా ఆయనకు అసాధ్యమైనదేమీ. కాబట్టి ఆ యేసు వైపు చూద్దాం. ఈ పరుగు పందెముల ఓపికతో అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.